సో ఒకసారి మనం ఆదాబ్ హైదరాబాద్లో హెడ్లైన్స్ చూద్దాం ఫటాఫట్. సో నిన్న హైకోర్టు ప్రశ్నించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈసీని కూడా. స్థానిక సంస్థలు ఎప్పుడు పెడుతున్నారు ఎన్నికలు, ప్రభుత్వాన్ని ఈసీని ప్రశ్నించిన హైకోర్టు స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. 2 వారాలు సమయం కోరారు. నా అంచనా ప్రకారం 23వ తారీఖు క్యాబినెట్ భేటీ ఉంది. ఆ 23వ తారీఖున ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక డెసిషన్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇక 208 మంది మావోలు లొంగుబాటు అంటండి. లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఆసిన్న, ఛత్తీస్గఢ్ సీఎంకు ఆయుధాలు అప్పగింత, అరణ్యంలో ఉన్నవారంతా జనజీవనంలోకి రావాలి. ఆసిన్ అసలు పేరు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు, స్వస్థలం ములుగు జిల్లా నరసింగాపూర్ అంటండి. బగ్గుమంటున్న బంగారం అందనంతరంగా పెరుగుతుందంట. ఏకంగా 3,000 పెరిగిన తులం బంగారం. 2 రోజులుగా కాస్త దిగి వస్తున్న వెండి ధర 2030 కన్నా ఎవరో చెప్పారు 2 లక్షలు ఇద్దే అని చెప్పారు మొన్న కొంతమంది మేధావులు. 2030 దాకా ఏం పట్ట అవసరం లేదు. నా అంచనా ప్రకారం 26కే 2 లక్షలకి వెళ్ళిపోద్ది. సో తిరుమల లడ్డుపై జరుగుతుంది పూర్తిగా అసత్యం, దుష్ప్రచారాలు నమ్మొద్దని చెప్తున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. నువ్వు గెలవాలి, అభివృద్ధి జరగాలి, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పి ఎంపీ అసద్ మన నవీన్ యాదవ్కి బేషరత్తుగా దాన్ని ఏమంటారు మద్దతు ప్రకటించారు. ఎంఐఎం కలిసి కాంగ్రెస్ కలిసి పనిచేయబోతున్నాయని. సో ఇక బంద్ గురించి మనం మాట్లాడాం కదా ఇప్పటిదాకా. రిజర్వేషన్లు అడ్డుకుంది కాషాయ పార్టీ అంట. బీసీ బిల్లుని బీజేపీ ఆపడంతోనే తెలంగాణ బంద్ అని చెప్తున్నారు డిప్యూటీ సీఎం గారు. మరి తెలంగాణ బంద్లో బీజేపీ నిలదీయగలితే దమ్ముందా మీకు ఎవరికన్నా? నైమిశ్రీ భూదందా, ఎస్టేట్ భూములకే ఎసరు, లోకాయుక్త తీర్పు బేఖాతర్. అబ్దుల్లాపూర్ మెట్లో నకిలీ పత్రాలతో 1000 గజాల అటవీ భూమి అన్యక్రాంతం అయిపోయింది. సో దీని గురించి ఆదాబ్లో ప్రత్యేక కథనం కనిపిస్తుంది మనకి. ఇక రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గన్ కల్చర్, పూర్తిగా తగ్గిపోయిన పెట్టుబడులు రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్న పరిశ్రమలని హరీష్ రావు గారు చెప్తున్నారండి. పత్తిని కేంద్రమే కొనుగోలు చేస్తుందంట. సీసీఐ ద్వారా కింటా పత్తి 8,110 రూపాయలకు కొనుగోలు చేయబోతున్నాం అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించిందంట హైడ్రా. మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం, ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద జోక్ చెప్పారు. తర్వాత నవ్వుదాం, ఇప్పుడు టైం లేదు మనకి. హైదరాబాద్లో ఫరెక్స్ సంస్థలపై ఈడీ దాడులు, ఆర్బీఐ లైసెన్స్ లేకుండా సంస్థలు నిర్వహిస్తారని ఫిర్యాదులు. ప్రిజం, గరుడ, విక్టరీ, విమల్నాథ్ ఫోరెక్స్ సంస్థల్లో సోదాలు, అక్రమంగా డబ్బు మార్పిడి సాగిస్తున్న దర్యాప్తులో వెల్లడంట. ఇది ఒక ఇంపార్టెంట్ వార్త, ఇది కూడా చూద్దాం మనం.